6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 6వ తారీఖు లగాయితూ అక్టోబర్ 12వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు గురువు వక్రగతిలో ఆయన సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. కుజుడు మిథున రాశి యందు, అలాగే కన్యా రాశి యందు రవికేతువులు, తులారాశి యందు శుక్రబుధులు, మరి ముఖ్యంగా తులలగాయితూ మకరం కుంభరాశుల వరకు చంద్రుని యొక్క సంచారము, కుంభమందు వక్రించిన శనేశ్వరుడు, మీనరాశిలో రాహు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ గురుని యొక్క స్థితిగతులు 10వ తారీఖు వరకు అనుకూలంగా ఉండడం, రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో యోగిస్తూ ఉండడం, షష్ఠ స్థానమందు రవిగ్రహం అనుకూలంగా ఉండడం, అలాగే దశమ కేంద్రమందు చంద్రుని యొక్క సంచారం ఉండడం వెరసి దాదాపుగా 3 నుండి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి రాశ్యాధిపతి ఎప్పుడైతే మేషరాశికి అనుకూలంగా ఉంటారో శరీరారోగ్యము, ఐశ్వర్యము, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితి కలగజేయడానికి ఆయన ప్రత్యేకించి కారణమవుతూ ఉంటారు. అంతేకాక తృతీయమందు ఉండేటువంటి కుజుడి వల్ల అటు కుటుంబంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, కుటుంబంలో మీ సహోదరులు కానీ సోదరులు కానీ సోదరీమణులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఒక శుభ పరిణామాలు, శుభ వర్తమానాలు లాంటివి ఉంటూ ఉండడం, కుటుంబం మొత్తం కలిసి ఆనందదాయకమైనటువంటి యాత్రాదులు చేపడుతూ ఉండడం, లేదా మానసికమైనటువంటి సంతోషంతో ఉండడం, ఇలా కుటుంబపరమైనటువంటి సంతోషానికి కూడా కుజుడు కారణమవుతూ ఉంటారు. భూపరమైనటువంటి లావాదేవీలు, అమ్మకాలు, కొనుగోలు కానీ, లేదా ఏదైనా ఒక ప్రాపర్టీ తాలూకు విషయాలపై గత కొద్ది కాలంగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నా వాటన్నిటి నుండి కూడా బయటపడి ఒక కొత్త వస్తువులు కానీ, వాహనాలు కానీ, వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ఇక రవిగ్రహము, చంద్రగ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండడం వల్ల ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. రుణబాధల నుండి బయటపడగలుగుతారు. సౌఖ్యవంతమైనటువంటి రోజుల్ని గడపగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో ఉద్యోగ వ్యాపారాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. కొద్దిపాటి ఉద్యోగ పని వేళల్లో కొంత శ్రమ అధికంగా ఉంటుంది. ఎక్కువ సమయం పని వేళల్లో గడపవలసి ఉన్నప్పటికీ కూడా అధిగమించగలుగుతారు మేషరాశి వారు. విద్యార్థులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకి, లేదా వైద్య విద్య, లేదా మరే ఇతరత్ర పరీక్షలకి ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. కోరుకున్నటువంటి, అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉండడం ఒక శుభ పరిణామంగా చూడవచ్చు. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు గురువు వక్రగతిలో సంచారం చేస్తూ ఉండడం, భృగు షట్కము అనేటువంటి స్థితి, అలాగే శనేశ్వరుడు దశమ భావమందు వక్రించి ఉన్నటువంటి స్థితిగతుల వల్ల ఈ వారంలో ఎక్కువ పని ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నారో వారందరూ కూడా ఎక్కువ భాగము ఈ వారంలో పని వేళల్లో నిమగ్నమై కొంత ఎక్కువగా శ్రమ పడడానికి అవకాశం ఉంటుంది.
అంతేకాక కొంత శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలకి లోనై ప్రయాణాలు కొంత అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. లాభస్థానమందు రాహువు పొందినటువంటి స్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలలో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పలానా కార్యక్రమం చేయడానికి డబ్బు కావాలనో లేదా పలానా వస్తువుని, వాహనాలని, వస్త్రాలని, ఆభరణాలని కొనుగోలు చేయడానికి ఏదైనా డబ్బు అవసరమైతే సకాలంలో ఆ ధనం అనేటువంటిది అటు మిత్రుల వల్ల కానీ లేదా మరి ఏ ఇతరత్ర ఈ సోర్సెస్ వల్ల కొంత ఆ డబ్బు మీ చేతికి సకాలంలో అందడానికి అవకాశం ఉన్నప్పటికీ కొంత రుణభారాన్ని కూడా మోయవలసి వస్తుంది. అలాగే 2వ స్థానమందు కుజగ్రహం యొక్క సంచారం, పంచమంలో రవిగ్రహం యొక్క సంచారం కొంత బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తుంది. కొంత ఇతరుల మాట మీద డిపెండ్ అయి ముందుకు వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులకి ఈ వారం గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఎంతసేపు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. చెప్పుడు మాటలు వినకుండా మీ స్వశక్తి, సొంత తెలివితేటలు, సొంత బుద్ధి లేదా గురువుల యొక్క బుద్ధిని అనుసరించి ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి కొద్దిగా చిన్నపాటి శారీరక శ్రమ కనబడుతూ ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. కొంత ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి, అలాగే స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు సైతం ఈ వారం తెలియడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ముఖ్యంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ కనకధారా స్తోత్రాన్ని కానీ ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గురుని యొక్క వక్రగతి ఈ వారం లగాయితూ ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే జన్మకుజుని యొక్క దోషము, అర్ధాష్టమ రవి యొక్క దోషము ఈ రాశి వారికి ప్రబల ఇబ్బందికరంగా కనబడుతూ ఉన్నాయి. పంచమ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు కానీ కొంత అనుకూలించేటువంటి గ్రహాలుగా ఉన్నప్పటికీ చంద్రబలం ఈ వారం సాధారణంగా గోచరిస్తూ ఉన్నది. రాహు యొక్క అనుకూలత కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో కొంత ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక సంతానానికి సంబంధించినటువంటి పురోగతి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కొంత మానసిక ప్రశాంతతని సైతం ఈ వారం మిథున రాశి వారు పొందగలుగుతారు. ప్రత్యేకించి జన్మకుజుడు అలాగే చతుర్థ స్థానముందు ఉన్నటువంటి రవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా ఉన్నప్పుడు కోపాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కువ సందర్భాల్లో కుటుంబంతో కలిపి ప్రయాణం చేద్దాం అనుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా కొంత వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నది. అలాగే అంతఃక్లేశ గృహశ్ఛిద్రం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఇంటి గుట్టు బయటపడుతూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులు ప్రత్యేకించి మీ ఇంటి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ పలానా ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొంటున్నారు అనేటువంటి చెడు ప్రచారాన్ని బంధువుల్లోనూ మిగతా మిత్రుల్లోనూ చేస్తూ ఉంటారు. అది కొంత మీకు మానసిక అశాంతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక భూగృహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అమ్మకాలు, కొనుగోలు లాంటివి కొంత జాప్యంతో ముందుకు సాగుతూ ఉంటాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. మీకు ఉండేటువంటి ఆదాయ మార్గాలు కానీ లేదా మీరు ఏదైతే ఇది పలానా ఆదాయం మనకి వస్తుంది అని ఆశించినటువంటి సందర్భాలు ఉంటాయో ఆ ఆదాయాన్ని అంతటినీ కూడా మీరు పొందగలుగుతారు. ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చు కూడా ఈ రాశి వారికి కొంత అధికంగా ఉంటుంది. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ జాప్యం అధికంగా ఉంటుంది. అంటే పలానా ఉద్యోగం మార్పు చేద్దాం అనుకునేటువంటి సందర్భంలో ఆ ఉద్యోగం మీకు వచ్చింది అని ఇతరులు చెప్పినప్పటికీ కూడా అందులో జాయిన్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి మిథున రాశి వారికి శ్రద్ధాభక్తులు కావాలి. సహనం అనేటువంటిది చాలా ముఖ్యం. దాని ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఇది దూర విద్య, విదేశీ విద్యలకి ప్రత్యేకించి ఉపకరిస్తూ ఉంటుంది. వైద్య విద్య కోసం లేదా అందులో ఉన్నటువంటి వారికి చాలా సహకరిస్తూ ఉంటుంది.
స్త్రీలకు ప్రత్యేకించి ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. మిథున రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి వ్యయస్థానమందు కుజుని యొక్క సంచారం కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ 10వ తారీఖు వరకు గురువు యొక్క అనుకూలత ఉన్నది. తదనంతరం గురువు యొక్క వక్రస్థితి ప్రారంభమవుతుంది. ఇక తృతీయ స్థానంలో రవి యోగిస్తూ ఉండడం, చతుర్థమందు బుధ శుక్రులు యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం లాంటి అంశాలన్నీ ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చును. అయితే కుజుని యొక్క వ్యయభావ స్థితి మాత్రము కొంత జీవన విధానాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అనగా సరైనటువంటి సమయానికి భోజనము, సరైనటువంటి సమయానికి నిద్రపోకపోవడము, ఇవి సరైన సమయానికి భోజనం లేక నిద్రపోక కొంత ఈ రెండు కూడా శరీర ఆరోగ్యంపై ప్రభావం ఎక్కువ పడేలా కనబడుతూ ఉన్నది. అకారణంగా ఏదైనా ఒక ప్రయాణం చేయవలసి రావడం, అనుకోకుండా ఏదైనా ఒక ప్రయాణం చేయవలసి రావడం, అలాగే అనుకోనటువంటి ఖర్చులు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ ఆ ఖర్చులకు తగ్గటువంటి ఆదాయాన్ని మాత్రం ఈ గ్రహస్థితి సమకూరుస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సఖ్యత వాతావరణం మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కానీ లేదా మరి ఏ ఇతరత్ర ఇబ్బందులను కానీ చక్కగా అధిగమించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి చతుర్థ స్థానమందు ఎప్పుడైతే బుధ శుక్రుల యొక్క సంచారము, తృతీయమందు రవిగ్రహం యొక్క సంచారం ఉన్నదో ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఏదైనా ఒక శుభ కార్యక్రమం రీత్యా బంధువులందరూ కూడా సత్సంగంగా ఒక చోట ఏర్పడుతూ ఉండడం, లేదా బంధుమిత్రులతోటి మీరు కొంత ప్రత్యేకమైనటువంటి కలయిక ఏర్పడుతూ ఉండడం, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడము, అంతేకాక ఏదైనా దూరత్ర బంధువులతోటి కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులకి సైతం ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలని సూచిస్తూ ఉన్నది. ఉద్యోగం మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉన్నది. వ్యాపార విస్తరణకి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అలాగే ప్రత్యేకించి విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు, వైద్య విద్యకి సంబంధించినటువంటి అంశాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అంతేకాకుండా స్త్రీలకు సైతం ప్రత్యేకంగా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి శుక్రవారం నాడు రాహుకాల సమయంలో దీపారాధన చేయడం అమ్మవారి సన్నిధిలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. దేవీ ఘటకమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారం కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 10వ తారీఖు లగాయతూ గురుని యొక్క వక్రగతి తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ వారంలో ఉండేటువంటి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు, వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు, చంద్రుడు ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ప్రత్యేకించి లాభంలో ఉండేటువంటి కుజుడు మీదే ఎక్కువ ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయితే ఈ వారంలో 2వ స్థానంలో రవికేతువుల యొక్క సంచారము, తృతీయమందు శుక్రబుధుల యొక్క సంచారం వల్ల నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవో అంటూ ఉన్నది శాస్త్రం. అనగా కొంత ఎంత శ్రమ పడినప్పటికీ దాని యొక్క ప్రయోజనం చాలా తక్కువగానే వస్తూ ఉంటుంది. అంతేకాక కొంత ఆలోచనాత్మకమైనటువంటి శక్తి నశిస్తూ ఉంటుంది. శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. మానసికమైనటువంటి భయం కొంత అధికంగా ఉంటుంది. అనగా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి ఏదో అయిపోతుందేమో అనేటువంటి భయం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కొంత ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ వారంలో అనారోగ్యానికి సంబంధించినటువంటి సూచనలు ఏమీ లేనప్పటికీ కూడా మానసికమైన భయం వల్ల అంటే కొంత ఈ మెంటల్గా ఉండేటువంటి పరిస్థితులే కొంత ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల ఈ వారంలో ప్రత్యేకించి మానసికంగా చాలా దృఢంగా ఉంటూ ఉండడం, ప్రత్యేకించి పాజిటివిటీ పెంచేటువంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండడం, అటువంటి పుస్తకాలు కానీ అటువంటి వీడియోలు కానీ లేదా అటువంటి పురాణాలు కానీ ఎక్కువగా వింటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఆర్థిక పరిస్థితులు ఈ రాశి వారికి చాలా సానుకూలంగా ఉన్నాయి. కుజుడు లాభంలో ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ముఖ్యంగా స్థలాదులు,
ఇళ్ళు, వాహనాలు, వస్తువులు, ఆభరణాలు లాంటివి కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు సైతం చాలా అనుకూలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీ యొక్క స్థితిగతులను చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ వారు మీకు చాలా అనుకూలంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమంగా ఉన్నాయి. ఎక్కువ సమయం కష్టపడి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాల్లో మార్పులు, పనివేళల్లో మార్పులకి కూడా అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి పరిస్థితులు చాలా మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతుంది. ప్రత్యేకించి సింహరాశి వారి ఈ వారం అంతా మానసికమైనటువంటి పరిస్థితులపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. అలాగే ఈ వారంలో దక్షిణామూర్తి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు రవికేతువుల యొక్క సంచారము, అలాగే గురుని యొక్క వక్రగతి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, ఈ వారంలో 2వ స్థానంలో బుధుడు, అలాగే శుక్రగ్రహాల తాలూకు శుభ ఫలితాలు, అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి జన్మరాశి స్థితమైనటువంటి గ్రహాలు దేహార్తిచిత్త సంతాప అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఈ వారంలో కన్యారాశి వారు ఎక్కువగా శ్రమపడడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ కొంత ఎక్కువసేపు మీ ఉద్యోగ వ్యాపారాల్లో గడపవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పై అధికారులతోటి అంత సఖ్యతతో కూడి ఉన్నటువంటి వాతావరణం ఏమీ ఉండకపోవచ్చును. మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. నిద్రపోయేటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మీకు మీరుగా రిలాక్స్ అయ్యేటువంటి సమయం కూడా ఈ వారం కొంత తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కూడా తక్కువ సమయాన్ని గడపడానికే ఈ వారం అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడేటువంటి తీరు, బంధువులతో మెలిగేటువంటి విధానము, వారు మీతో రియాక్ట్ అయ్యేటువంటి విధానాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏది కూడా కనబడడం లేదు. ఆర్థికంగా ఈ రాశి వారికి ఇది ఈ వారంలో సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. అంతేగాక మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. గతంలో మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఎస్ ఇతను ఇలా చెప్పాడు జరిగింది, లేదా ఈమె ఇలా చెప్పారు, ఇంత మాట ఇచ్చారు, ఇలా జరిగింది అనేటువంటి విధానంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అనుసరించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలం. ఇందాక చెప్పుకున్నట్టు ఉన్నతాధికారులతో చిన్నపాటి సమస్యలు కానీ, తోటి ఉద్యోగస్తులతో చిన్నపాటి సమస్యలు కానీ, లేదా ఎక్కువ సమయం ఉద్యోగంలో గడపవలసినటువంటి పరిస్థితులు కానీ ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా ఇది సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. వ్యాపార పరంగా మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ వారం గ్రహగతులు చాలా మిశ్రమంగా ఉన్నాయి. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. కుటుంబ సౌఖ్యం ఈ రాశి వారికి ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశియందు రాశ్యాధిపతి శుక్రుడు స్థితిని పొంది ఉండడం ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. అయినప్పటికీ 12వ స్థానం ముందు రవి, కేతువులు, జన్మరాశియందు బుధుని యొక్క సంచారము ఇవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. ఈ వారంలో వక్రగతిని ప్రారంభించేటువంటి గురుడు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ అవి వారం చివరిలో ఈ ఫలితాలని ఈ రాశివారు అందుకోబోతూ ఉన్నారు. ప్రత్యేకించి తులారాశి వారికి ఇది ఆర్థికంగా కలిసి వచ్చేటువంటి వారంగా చెప్పవచ్చును. అనగా ఏదైనా ఒక ప్రాపర్టీని కొనుగోలు చేయడము, లేదా మీ గతంలో సంపాదించినటువంటి ధనాన్ని ఏదైనా ఒక మంచి వాటి మీద పెట్టుబడి కింద పెడుతూ ఉండడము, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ఈ సేవింగ్స్ కానీ పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన గృహము, వాహనము, లేదా బంగారము, ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలపై ఈ వారంలో కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత దొరుకుతూ ఉంటుంది. అంటే ఇప్పటివరకు పని ఒత్తిడిలో నిమగ్నమైనటువంటి ఈ రాశి వారికి కొంత వెసులుబాటు దొరికేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. అంతేకాక మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించగలుగుతారు.
ఉండగలుగుతారు, నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషణ చేయగలుగుతారు. అలాగే ఆర్థిక భారాలను తగ్గించడానికి ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ మార్గాలను మీరు ఎంచుకోగలుగుతారు, ఆ మార్గాల్లో ప్రయాణించగలుగుతారు, మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఏదేమైనప్పటికీ ఈ వారం కొంత ప్రశాంతంగానే ఈ తులారాశి వారికి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ మాత్రం అవసరం. ప్రత్యేకించి రవి వ్యయంలో ఉన్నప్పుడు చిన్నపాటి అనారోగ్య సమస్యలకి అవకాశం ఉంటుంది. సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుద్ధి చాంచల్యం కొంత అధికంగా ఉంటుంది. ఎవరేం చెప్పినప్పటికీ నమ్మకుండా కొంత ఓన్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఎవరి మీద కూడా నమ్మకం అనేటువంటిది ఉండదు. అది ఒక్క విషయం తులారాశి వారిలో ఈ వారం కనబడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎదుగుదలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. మంచి ఫలితాలని ఆశించవచ్చును. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉన్నది. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శనేశ్వరుని యొక్క అనుగ్రహం కోసమై కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం, శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేయడం లాంటి పనులు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి వ్యయస్థానమందు శుక్ర బుధుల యొక్క సంచారము కొంత వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తూ ఉండగా, వారం చివరిలో గురువు యొక్క వక్రగతి కూడా కొంత ప్రతికూలతలను కలగజేస్తూ ఉన్నది. వక్రించిన శనేశ్వరుడు కొంత యోగదాయకంగా ఉన్నప్పటికీ అష్టమ కుజుని యొక్క దోషం ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి విధంగా కనబడుతూ ఉన్నది. పంచమ రాహువు ప్రతికూలంగానే ఉన్నారు. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి రవి యొక్క బలం మీద మాత్రమే ఆధారపడవలసినటువంటి పరిస్థితి. చంద్రుని యొక్క బలం ఉన్నప్పటికీ కేవలం 2.5 రోజులు మాత్రమే చంద్రబలం ఉంటుంది. ఆ రోజుల్లో కొంత మానసిక ప్రశాంతత దొరకడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో కొంత అధికమైనటువంటి ఖర్చులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత వ్యయ ప్రయాసలు అనేటువంటివి అధికంగా ఉంటాయి. శుభమూలకంగానే ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నప్పటికీ కూడా మూలధనంలోంచి ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు కొంత ఆందోళనని కలగజేస్తూ ఉంటాయి. అంతేకాక ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా లభించవు. ప్రత్యేకించి ఫలానా ఈ విషయంలో మనకి వాళ్ళు సహాయం చేస్తారు అనుకునేటువంటి సందర్భంలో సడన్గా వాళ్ళు మేము సహాయం చేయలేము, లేదా ఈ పనిలో మాకు భాగస్వామ్యం మేము అవ్వలేము అనేటువంటి విషయాన్ని కరాఖండిగా చెప్పడం వల్ల ఒంటరిగానే ఈ వారంలో కొంత ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి ఏర్పడతాయి. అనగా అటు భాగస్వామ్యం ఎవరూ లేక కొంత ఒంటరిగా కష్టపడేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకించి మొట్టమొదటి విషయం ఆర్థిక భారము అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అందువల్ల ఎప్పుడు కూడా ఆర్భాటాలకి పోకుండా ఏదైతే మీకు అవసరమైనటువంటివి ఉంటాయో వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. అప్పు చేసి వాహనాలను కొనుగోలు చేయడం, అప్పు చేసి స్థలాల్ని, ఆభరణాలని, వస్తువుల్ని, వస్త్రాలని, ఇళ్ళని కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక ఆరోగ్య విషయమై కొంత శ్రద్ధ వహిస్తూ ఉండాలి. అష్టమ కుజుడు ఉన్నప్పుడు రుణబాధల్ని కలగజేస్తారు, అలాగే రోగబాధల్ని కలగజేస్తారు. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో ఉత్సాహంగానే ఉంటూ ఉన్నప్పటికీ ఏదో ఒక తెలియని వెలితి ఎక్కడైనా సరే వృశ్చిక రాశి వారు కొంత పరాకుగా పరధ్యానంలోనే ఎక్కువ గడుపుతూ ఉంటారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అనేటువంటి విధంగా ఉన్న చోటలో పరిస్థితులను కాకుండా ఎక్కడో ఉన్న వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అది ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అంతేగాక ఉద్యోగస్తులకి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది, కొంత శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఈ వారం సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది గత వారంతో పోల్చుకుంటే. లాభస్థానంలో శుక్రబుధుల యొక్క సంచారం కానీ, దశమంలో రవి సంచారం కానీ, చంద్రబలం కానీ, గురుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలు కానీ ఇలా చూసుకున్నప్పుడు దాదాపుగా 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల జీవన విధానంలో ప్రస్ఫుటమైనటువంటి మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. అనగా ఇంతకాలము కూడా భయపడుతూ గడిపినటువంటి జీవన విధానంలో
ఇప్పుడు ఈ వారం లగాయితూనో గత వారం లగాయితూనో ఏదైనా ఒక భరోసా దొరికిన తర్వాత కొంత ధైర్యంగా ప్రతి విషయంలోనూ కూడా ధనురాశి వారు ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రత్యేకించి గతంలో ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో ఈ వారం ఉద్యోగం లభించడమో, లేదా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి లభించడమో, లేదా వ్యాపార పరంగా ఏదైనా ఒక కొత్త లాభాన్ని ఆర్జించడమో, లేదా ఏదైనా ఒక కొత్త అవకాశం రావడం ద్వారా జీవితంలో ఓకే మనం ముందుకు వెళ్ళగలం అనేటువంటి మానసికమైనటువంటి స్థితిని కలిగి ఉండి ముందుకు వెళుతూ ఉంటారు ధనురాశి వారు. అంతేకాక కుటుంబపరమైనటువంటి సపోర్ట్ కూడా కొంత అధికంగా లభిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులు మీకు సానుకూలంగా సహకరిస్తూ ఉండడము, అలాగే వారి యొక్క సహాయ సహకారాలని ఎక్కువగా మీరు పొందుతూ ఉండడము, వారి యొక్క ప్రేమాప్యాయతలను ఎక్కువగా పొందేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంతేకాక మీకు నచ్చినటువంటి రంగాల్లో మీకు నచ్చినటువంటి విధానంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు సైతం ఈ రాశి వారికి ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ వారంలో ప్రధానంగా ఈ పాకేటువంటి జంతువులు ఉంటాయి చూసారు, విషపూరితమైనటువంటి జంతువులు, వాటి వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఏదైనా భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా పలహారాలు ఏదైనా మొత్తం మీద తినేటువంటి ఆహార పదార్థాల్లో కొంత అవి కల్తీ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ తీసుకునేటువంటి ఆహార విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ముందుకు సాగడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగంలో ఎదుగుదల కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి, వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ వారంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ధనురాశి వారు పొందగలుగుతారు, మానసికమైనటువంటి ప్రశాంతతని అనుభవించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉండబోతూ ఉన్నది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, రాహు యొక్క అనుకూలతని పొందడానికై ఆదివారం నాడు రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన చేసి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు కుజుడు అనుకూలించేటువంటి గ్రహంగా ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి ఏలినాటి శని ఫలితము, అలాగే గురుబలం వక్రించినటువంటి ఈ 10వ తారీఖు దగ్గర నుండి గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితము, అలాగే మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమమైన స్థానాల్లో ఉండడం వల్ల ఈ వారం కొంత స్తబ్దుగా ఉంటుంది. అనగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసినప్పుడు అది కొంత జాప్యంతో ముందుకు సాగుతూ ఉండడం. అలాగే గతంలో ఏదైనా మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళేటువంటి తరుణంలో ఈ వారంలో ఎవరి సహాయాన్నైనా సరే అర్థించవలసినటువంటి పరిస్థితి. పలానా దాంట్లో సహాయం చేయమనో, లేదా గురువుల యొక్క అనుగ్రహం కోసమై వెళ్ళడమో, పలానా దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయంపై కొంత అవగాహన లోపంతో ఎవరి సహాయాన్నైనా అర్థించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకించి ఇతరులపై ఆధారపడడము అనేటువంటిది ఈ వారంలో మకర రాశి వారు చూడవచ్చును. అయితే ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కానీ ఈ వారంలో ఏ విధమైనటువంటి సమస్యలు కూడా కనబడడం లేదు. అంతేకాకుండా ఈ షష్ఠ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఉండడం వల్ల వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడానికి, శుభ కార్యక్రమాలు జరపడానికి, ఆభరణాలు, ధాన్యము ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా మేరకు సహకరిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఆరోగ్య విధానాల్లో కానీ ఆరోగ్య పరిస్థితుల్లో కానీ సమస్యలు అయితే ఈ వారంలో కనబడడం లేదు. కానీ ప్రత్యేకించి ఈ వారంలో చూడవలసిన విషయాలు ఏంటి అంటే ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే అది చాలా స్లోగా ముందుకు సాగుతూ ఉండడం, ఇతరులపై ఎక్కువగా ఆధారపడుతూ ఉండడం, ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాల కోసమే కొంత నిరీక్షించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. సొంతంగా ఏదైనా ముందుకు వెళదాము అంటే దానిలో కొన్ని అవాంతరాలు ఏర్పడుతూ ఉండడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగం మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు సైతం కొంత జాప్యంతో ముందుకు వెళుతూ ఉంటాయి. అందులో కూడా ఏదైనా రెఫరెన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, అందుకనే కొంత లేట్ అవుతూ ఉంటుంది. ఈ విషయాలే ఈ వారం అంతా కూడా కనబడుతూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. అంతేగాక ఈ వారంలో విద్యార్థులకి గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉన్నది. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై
సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి చంద్రరాహువుల యొక్క బలం మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. జన్మరాశి యందు వక్రించిన శనేశ్వరుడు కానీ, అలాగే గురుబలం లేకపోవడము, అలాగే అష్టమ స్థానంలో ఉండేటువంటి రవి యొక్క స్థితి, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగానే కుంభరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. మీరు గమనిస్తే గత 2 వారాలుగా కుంభరాశి వారి యొక్క పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇవి కొంత కాంప్లికేటెడ్గా తయారవుతూ ఉన్నాయి. ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే దానిలో శ్రద్ధ లేకపోవడము, ఎప్పుడూ కూడా బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మన శరీరం ఎక్కడే ఉంటుంది, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. చేసేటువంటి పని నచ్చకపోవడం, నచ్చినటువంటి పని చేయలేకపోవడం లాంటి అంశాలు. అలాగే దుర్దోష శత్రు సంవాద, అనవసరంగా ఎక్కువ మందితో తగువులు ఏర్పడుతూ ఉండడం, మీ సంబంధం లేకపోయినా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం, నీలాపనిందలు ఎక్కువగా మీ మీద వారు ప్రచారం చేస్తూ ఉండడం, మీపై దుష్ప్రచారం దగ్గర నుండి అనవసరమైన ప్రయాణాలు, మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీ యొక్క శ్రమ తెలివితేటలను ఎక్కువగా వాడుతూ ఉండడం, అంటే దానివల్ల మీకు ఉపయోగం లేనప్పటికీ ఆ విషయాలపై ఎక్కువగా మీరు శ్రద్ధ చూపిస్తూ ఉండడం, ఎక్కువ శ్రమ పడుతూ ఉండడం లాంటి అంశాలన్నీ ఈ 2 వారాల్లో కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల మీ యొక్క గ్రోత్ అనేటువంటిది కొంత దానిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. సరైనటువంటి విధానంలో మీ యొక్క ఎదుగుదల ఉండకపోవచ్చును. అందువల్ల ఈ వారంలో మీకు మీరై కొంత శ్రద్ధ చూపిస్తూ మీ ఎదుగుదలకి మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉండండి. అంతేకాక ఇతరుల యొక్క విషయాల్ని, పనులపై వాటి మీద ఉండేటువంటి శ్రద్ధను తగ్గించుకుంటూ ఉండండి. వృధా కాలక్షేపాన్ని మానుకోండి. ఎంతసేపు కూడా కొంత మీ పనులపై ఎక్కువ నిమగ్నమయ్యేటువంటి విధానంలో ముందుకు సాగడం ద్వారా మంచి ఫలితాలని ఆర్జించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి, ఖర్చులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఆదాయ మార్గాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అంత ఆశించినటువంటి స్థాయిలో లేనప్పటికీ మీరు ముందుకు వెళ్ళగలగడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఆరోగ్య విషయాలపై కొంత శ్రద్ధ పెట్టాలి. మరీ ముఖ్యంగా కొంత నీరసము, నిస్సత్తువకి సంబంధించి, అలాగే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల కొంత ఈ ప్రస్తుతం ఉండేటువంటి ఈ వెదర్ బేస్డ్ కొంత ఈ సీజనల్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. అలాగే విద్యార్థులకి మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. స్త్రీలకి సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉన్నది. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమంలో శుక్రుడు యోగిస్తూ ఉండడం, 10వ తారీఖు లగాయతూ గురుడి యొక్క వక్రగతి శుభ ఫలితాలు రావడం, ఈ వారంలో పూర్తిగా చంద్రబలం ఉండడం అనేటువంటిది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చును. అయితే మిగతా గ్రహస్థితులు, అటు జన్మరాహువు కానీ, వ్యయ శనేశ్వరుడు కానీ, కుజ ప్రభావం అర్ధాష్టమ కుజుడు కానీ, గురుబలం లేకపోవడం కానీ, సప్తమ రాహువు కానీ, అష్టమ బుద్ధుడు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే కొత్త గ్రహస్థితి ఇబ్బందికరంగానే ఉన్నది. సామంత జన విద్వేష అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే భాగ్యహానిర్భయం క్రూరం అంటూ ఉన్నది శాస్త్రం. చిత్తభ్రంశం, వాతరోగం, ఇవన్నీ కూడా ఏంటి అంటే గ్రహస్థితి వ్యతిరేకతను సూచిస్తూ ఉన్నాయి. అంటే జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుంది. అలాగే ఎక్కువగా ఖర్చుల్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. బద్ధకాన్ని, ప్రతి పనిని వాయిదా వేసుకునేటువంటి తత్వాన్ని సూచిస్తూ ఉన్నది. అలాగే ఇతరులపై ఆధారపడేటువంటి స్వభావాన్ని సూచిస్తూ ఉన్నది. అతిక్లేశం బంధువైరహ, అటు బంధువులతో కానివ్వండి, ఇంటి సభ్యులతో కానివ్వండి, కొంత మాట పెరిగేటువంటి వాగ్వివాదాలను సూచిస్తూ ఉన్నది. ఇలా ఇంటా బయట కూడా మానసిక ప్రశాంతత లేమినే ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అనగా దీని అర్థము మీనరాశి వారికి ప్రస్తుత గ్రహస్థితి అంత గొప్పగా లేదు. అయితే ఈ తరుణంలో ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం కొంత మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల బారి నుండి మీకు కొంత దూరంగా మిమ్మల్ని తీసుకుపోయి మనసుకు కొంత ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించేటువంటి విధంగా చంద్రుడు మీకు కొన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు. దానితో పాటు గురుడి యొక్క వక్రగతి ప్రారంభమైన రోజు నుండి కొంత ఆర్థిక వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది.
అనుకోకుండా కొంత గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నాల తాలూకు ఫలితాల రూపంలోనో, ఉన్నతాధికారులు ప్రభుత్వాధికారుల రూపంలోనో, ప్రభుత్వ పరంగానో ఏదో ఒక వెసులుబాటు అనేటువంటిది ఆర్థికంగా లభించడం వల్ల కూడా కొంత ప్రశాంతతను పొందగలుగుతారు. కాబట్టి ఈ వారంలో మధ్య నుండి గ్రహస్థితి బాగున్నది. ప్రస్తుతానికైతే గ్రహస్థితి బాగాలేదన్న దృష్టిలో పెట్టుకుని అటు ఉద్యోగ మార్పుకి ఇది మంచిది కాదు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి మంచిది కాదు, ఏ నిర్ణయాన్నైనా తీసుకోవడానికి సైతం 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. కాబట్టి మీనరాశి వారి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువ సమయాన్ని పని వేళల్లో గడుపుతూ ఉండడం, ఎక్కువ కష్టపడి పనిచేస్తూ ఉండడం లాంటివి అలవర్చుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చును. మౌనంగా ఉండండి, ఎవరికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయకండి, మౌనంగా విని ఊరుకోండి, తత్ఫలితంగా గొడవలు తగ్గుతాయి. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి ఆరాధన క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుతూ ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధారణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.